వచ్చాము. సో ఎండ్కి వచ్చాక ఈరోజు టాప్ విన్నర్ అండ్ రన్నర్లో చూసుకుంటే విన్నర్ అండ్ రన్నర్లో ఖచ్చితంగా అమర్దీప్ అండ్ పల్లవి ప్రశాంత్ వీళ్ళిద్దరినే జనాలు చూస్తేనే అదొక సాటిస్ఫాక్షన్, అదే కరెక్ట్ అని కూడా అనిపిస్తుంది. వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరు వచ్చినా సరే దానికి అనర్హులని మేము భావిస్తున్నాం. శివాజీ గారు ఉన్నారు కదా, ఉన్నారు, శివాజీ గారు ఉన్నారు, ఇంట్లోనే ఉన్నారు, ఇన్ని రోజులు ఉన్నారు. ఇక్కడ వరకు అంటే ఆయన ఫినాలే వీక్లో రావడమే ఆయనకు ఒక గెలుపని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఇంట్లో మనం చూసుకున్నట్లయితే ఒక పెద్దగా ఉన్నాడు ఇంట్లో. ఇప్పుడు మన అసెంబ్లీకి స్పీకర్ ఎట్లనో అలా ఇంటికి ఆయన వేసి ఆయన డామినేట్ చేస్తూ అందరినీ కూడా ఆయన ఏజ్ ఎక్స్పీరియన్స్ అంటే ఎవరు కూడా ఒక మాట అనలేకపోయారు. అయినప్పటికీ కూడా శివాజీ గారికి శోభ ఒక గట్టి పోటీ ఇచ్చిందని అనుకోవచ్చు ఆ మాటల విధానంలో. సో శివాజీ గారు మనం చూస్తే లాస్ట్లో ఆయనకి ఇంజురీ అయింది, హ్యాండ్ ఇంజురీ. సో ఆ హ్యాండ్ ఇంజురీతో మేబీ ఆయన ఆడలేకపోయాడు. సో అయినప్పటికీ కూడా ఆయన టాప్లోకి రావడం అనేది గ్రేట్. సో నా దృష్టిలో శివాజీ గారు అయితే విన్నర్గా అయితే అర్హుడు కాదు. అమర్దీప్ వర్సెస్ పల్లవి ప్రశాంత్ ఒక మాటలో ఎవరు? అమర్దీప్ వర్సెస్ పల్లవి ప్రశాంత్ అంటే ఇద్దరిలో కూడా ఒక్కరని చెప్పలేము. ఎందుకంటే ఇద్దరికి ప్లస్లు మైనస్లు ఈక్వల్గా ఉన్నాయి. అమర్దీప్ ఎందుకు వచ్చాడంటే తనకి బేసికలీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండింది. మనం చూస్తే నీతోనే డాన్స్ రియాలిటీ షోలో నుంచి కూడా ఇప్పుడే ఆ షో అయిన వెంటనే బిగ్ బాస్లో అతన్ని తీసుకోవడం జరిగింది. సో డాన్స్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అమర్దీప్కి. అండ్ అట్ ద సేమ్ టైం అమర్దీప్ ఎన్ని ఫాల్ గేమ్స్ ఆడినప్పటికీ కూడా వాటిని యాక్సెప్ట్ చేస్తూ వచ్చాడు కాబట్టి తన ఇన్నోసెన్స్ నచ్చింది జనాలకి. అండ్ అమర్దీప్ జెన్యూన్ అనే అనిపించింది. ఎందుకంటే కొన్ని దగ్గరలో ట్రిగర్ అయ్యాడు, లాస్ట్లో ట్రిగర్ అయ్యాడు. ఎందుకంటే అతను ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్గానే చూస్తాం. ఎందుకంటే రామాసీతలో చూసుకున్నట్లయితే అమర్దీప్ చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్. అంటే అమర్దీప్కి ఇంత నోరున్నా, ఇంతగా మాట్లాడగలడా, ఇంత కోపిష్ట అనేది మనకి రీసెంట్లీ అతడి కలర్స్ అన్ని కనిపించాయి. సో మేబీ అమర్దీప్ జెన్యూన్గా ఉండొచ్చు. ఎవరు జెన్యూన్ ఎవరు ఫేక్ అనేది మనం ఎవరు కూడా చెప్పలేము. ఎందుకంటే అదంతా గేమ్ ఆ మూమెంట్లో వాళ్ళకి ఎలా అనిపించింది అనేది వాళ్ళు చూపిస్తారు. సరే, శోభ ఎలిమినేషన్ ఎలా అనిపించింది? శోభ ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా అంటే ఖచ్చితంగా అది ఫెయిర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే శోభకి ఫస్ట్లో నుంచి కూడా శోభ ఇస్ ద స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్ అని అనుకున్నాము లేడీస్ అందులో కూడా. కానీ తను ఏంటంటే ఒక ఫైర్ బ్రాండ్గా నిలిచింది. తను నోరు వేసుకుని అరిచేస్తుంది, పడిపోతుంది తప్ప తన వ్యక్తిగత గేమ్ తను ఎంతసేపు మాటల్లోనే ఉంది కానీ చేతుల్లో తను చూపించలేదు. బట్ అయినప్పటికీ కూడా తనకి ఫ్యాన్ ఫాలోయింగ్తో ఇంతవరకు నెక్కొచ్చింది. సో ఆబ్వియస్లీ అనుకున్నాము కంపల్సరీ మనం చూసుకున్నట్లయితే శోభ, ప్రియాంక అండ్ అమర్దీప్ ఈ ముగ్గురులో అయితే ఖచ్చితంగా ఒకరైతే డ్రాప్ అవుతారు. ఫినాలేకి కంపల్సరీ ఇద్దరు ఉంటారని మేము అనుకున్నాం. అంబటి అర్జున్ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. అంబటి అర్జున్ కరెక్ట్, ఆయన 6th పొజిషన్ ఇప్పుడున్న. అసలు యాక్చువల్లీ ఉల్టా మనం చూసుకున్నట్లయితే అన్ని సీజన్లో టాప్ 5గా ఉన్నారు. బట్ ఈ ఒక్క సీజన్కి సూపర్ 6 మెంబర్స్ ఫినాలే వీక్ వచ్చాము. సో మధ్యలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది అని అనుకున్నాము. అయినప్పటికీ దాన్ని కూడా రద్దు చేశారు బిగ్ బాస్. సో ఖచ్చితంగా అంబటి అర్జున్ అయితే కంపల్సరీ 6th డిజర్వింగ్. ఎందుకంటే ఆయన ఒకవేళ మనం చూసుకున్నట్టే ప్రీమియర్ షో స్టార్ట్ అయిన ఫస్ట్ ఎంట్రీ రోజు ఒకవేళ అంబటి అర్జున్ వచ్చింటే రియల్లీ హీ వాజ్ ద విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మైండ్ గేమ్ అట్ ద సేమ్ టైమ్ మెంటలీ అండ్ ఫిజికలీ రెండిట్లో కూడా స్ట్రాంగ్ ఉన్న ఏకైక కంటెస్టెంట్ అర్జున్ అని చూసుకోవచ్చు. తన ప్రవర్తన కానివ్వండి, తన కామెడీ అని, తన వే ఆఫ్ టాకింగ్ ఇవన్నీ కూడా నచ్చాయి. బట్ ఆయన మధ్యలో రావడమే ఆయనకి నెగిటివ్ అయింది అంతే. అసలు అమర్దీప్ ఏం గేమ్ ఆడలేదు కదా, అంటే అన్ని ఫౌల్ గేమ్స్ ఆడిండు కదా, ఆయన ఎందుకు కంపేర్ చేస్తున్నారు పల్లవి ప్రశాంత్? ఈరోజు పల్లవి ప్రశాంత్తో పోల్చుకున్నారంటే ఖచ్చితంగా అమర్దీప్ ఏంటంటే డే 1 నుంచి కూడా కెప్టెన్ అవ్వలేదు. అంటే లాస్ట్ వరకు మనం చూసామంటే తన గివ్ అప్ ఇవ్వలేదు అనమాట. ఇక్కడ కూడా గివింగ్ అప్ ఇవ్వకుండా గేమ్ స్పిరిట్తో ఆడుతూ కంటిన్యూస్గా డే 1 నుంచి కూడా నేను విన్నర్ అవ్వాలి అని ఒక కసితో ఆడాడు. సో అది అతనికి ప్లస్ అయింది. ఫౌల్స్ అయినప్పటికీ ఏంటంటే తను దాన్ని యాక్సెప్ట్ చేశాడు, చాలాసార్లు యాక్సెప్ట్ చేశాడు. కాబట్టి ఆ వీకెండ్ వచ్చేసరికి ఆ తప్పు చేసి ఒకటి తప్పు మనం ఈజీగా చేస్తాం, దాన్ని యాక్సెప్ట్ చేసే ఒక తత్వంతో ఆయన అందరికీ ఫేవరెట్ అయ్యాడు తప్ప మిగతా అయితే ఏం లేదు. ఎందుకంటే ఆ ఇన్నోసెన్స్ నచ్చి ఆ వెర్రితనంగా చిన్నపిల్లల మనస్తత్వంతో అట్లాంటి కామెడీతో తను నెగ్గుకొచ్చాడు అంతే తప్ప. బిగ్ బాస్ ఓటింగ్ కాకుండా ఒకవేళ గేమ్ పరంగా విన్నర్ అంటే ఎవరవుతుండే? ఓటింగ్ కాకుండా గేమ్ పరంగా చూసుకుంటే యాక్చువల్లీ మనం మాట్లాడితే గౌతమ్ అనేటోడు ఫస్ట్ నుంచి కూడా బాగా ఆడాడు. బట్ అయినప్పటికీ మధ్యలోకి వెళ్ళిపోయాడు. సో గౌతమ్ గేమ్ కూడా బాగుండింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం చూసుకుంటే ఓట్స్ ప్రకారంగా పల్లవి ప్రశాంత్ గేమ్ బాగుంది. ఓట్ లేకుండా విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? ఓట్ లేకుండా విన్నర్ అంటే బిగ్ బాస్ ఎవరికి వాళ్ళకే అంతే కదా. బిగ్ బాస్ అప్పుడు ఓటింగ్ అయినప్పుడు బిగ్ బాస్ ఖచ్చితంగా ఎంత స్క్రిప్ట్ అవుతుంది కదా. గేమ్ బాగా ఆడడం కానీ అన్నిట్లా టాస్క్లా బాగా అదే చెప్తున్నా కదా. ఈసారి ఒకటే సైడ్ నేను ముందే ఫస్ట్ చెప్పాను, ఒకటే సైడ్ ఒకరు బాగున్నారు. అంటే ఇప్పుడు లాస్ట్ టైంలో రేవంత్, రాహుల్ సిబ్బంది వీళ్ళందరూ ఏంటంటే గేమ్ ఒకటే సైడ్లో బాగుండింది, ఒక వేవ్ బాగుంది. కానీ ఏంటంటే ఈసారి అందరిలో కూడా అందరి ఫాల్స్ ఉన్నాయి. సో అందరికీ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉండింది. సో దాంతో మనం ఏం చెప్పలేము. అమర్దీప్ మొన్న తోసుకుంటూ పోయింది కదా పల్లవి ప్రశాంత్, అది గేమ్ అని అనుకుంటున్నాము అంతే. ఆ గేమ్లో ఆయన ఏం చేసినా ఇంకా అది చూసామే తప్ప గేమ్ అన్న మెడికల్ రూమ్కి తోసుకుంటూ పోవడం
అది గేమా? గేమ్ అంటే అదే చెప్పాను, అంటే గేమ్ స్ట్రాటజీలాగా మేము భావిస్తున్నామే తప్ప మిగతాలో అయితే ఏం ఫీలింగ్ లేదు. ఎందుకంటే అక్కడ లోపల ఏం జరిగినా సరే ఈరోజు మనం చూడొచ్చు, మీరు ఆ పాయింట్ మాట్లాడితే ఇప్పుడు వాళ్ళందరూ కలుసుకునే ఉంటారు. బయట అనవసరంగా ఫ్యాన్సే వాళ్ళు అనుకోవడమే తప్ప మిగతా అయితే ఏమీ ఉండదు. జస్ట్ అదొక గేమ్లో అనుకుంటాం. అలా చూసుకుంటే పల్లవి ప్రశాంత్ కూడా ముందు ట్రిగ్గర్ అయిన విషయాలు ఉంటాయి, ఎవరో ఒకరు అవుతూ ఉంటారు కదా. కాలేదా ఇక్కడ? ట్రిగర్ కాలేదు, అదే అతన్ని ఈ రోజు ఇక్కడ వరకు తెచ్చిందని చెప్తాను. ఎందుకంటే ఆయన చాలా మంచి ప్రవర్తనతో, ఆయన గుడ్ బిహేవియర్తో ఉండడం వల్లనే ఆయన టాప్కి వచ్చాడు. ఎందుకంటే రైతు సింపతి అని చాలా మంది అంటారు, కానీ అలాంటి వాళ్ళకి ఒకటే చెప్తాను, ఈరోజు రైతు సింపతి ఒకవేళ ఆ రైతు కంటెస్టెంట్ ఒకవేళ సరిగ్గా ఆడకపోయి ఉంటే ఆ రైతులే డెఫినెట్గా సపోర్ట్ చేయరు. ఓకే బ్రదర్, మీరు ఇందాక అమర్దీప్ గురించి చెప్పారు కదా, తప్పు చేసి ఒప్పుకున్నారని. అంటే ఒక తప్పు చేసి ఒప్పుకోవడం అయితే జెన్యూనిటీ, కానీ ప్రతి ఒక్కటి తప్పు చేసి ఒప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఇంకా మన చేతిలో ఉంటుందండి. అది ఏంటంటే ఈరోజు అదే చెప్తున్నాం కదా, అది అందరం కూడా ఈక్వల్గా దాన్ని భావించకపోవచ్చు. కొంతమందికి అది జెన్యున్గా చేశాడు అనుకోవచ్చు, కొంతమంది అది కావాలనే చేశాడు అని కూడా అనిపిస్తుంది. సరే, బిగ్ బాస్ 7 విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? బిగ్ బాస్ 7 విన్నర్ వచ్చేసి పల్లవి ప్రశాంత్ అండ్ రన్నర్ వచ్చేసి అమర్దీప్. వీళ్ళిద్దరిలోనే ఆ 1 and 2 పొజిషన్స్ అనేవి వీళ్ళిద్దరిలో ఉండాలి. మాక్సిమం ఇదే అని అనుకుంటున్నాము. థర్డ్ శివాజీ గారు రావచ్చు, థర్డ్ శివాజీ, ఫోర్త్ ప్రియాంక, ఫిఫ్త్ యావర్ అండ్ సిక్స్త్ అర్జున్. ప్రియాంక ఎందుకు అంటే ఇంకా ఆబ్వియస్లీ ఉన్న 6లో ఒక పొజిషన్ తనకి అంటగట్టాలంటే ఆ పొజిషన్ ఇవ్వచ్చు. తను కూడా ఈక్వలీ జెన్యూన్, ఎందుకంటే వీక్ 1 నుంచి అన్ని టాస్క్స్ సరే తను లాస్ట్ బట్ 1 అంటే లాస్ట్ బాటంలో వచ్చి ఓడిపోతుంది అన్ని టాస్క్స్లో మనం చూసుకుంటే. అండ్ అట్ ద సేమ్ టైం శోభాతో పోల్చుకున్నా కూడా ప్రియాంకనే బెస్ట్ అని చెప్పొచ్చు. అదే జనాలు ప్రూవ్ చేశారు కాబట్టి షీఈస్ ఇన్ ద ఫైనల్స్. తన గేమ్ స్ట్రాటజీ, తన పేషెన్స్తో, తను అందరితో మింగిల్ అయ్యేతో అందరితో బాగుంది. ఒక బోలే ఉన్న వీక్లోనే తను ట్రిగ్గర్ అయింది, అంతగా అయింది తప్ప మిగతా అన్నింటిలో తను అందరితో కూడా, ఎందుకంటే మనం చూసుకుంటే అర్జున్ అట్ ద సేమ్ టైం గౌతమ్, వీళ్ళతో కూడా ఒక మంచి బాండింగ్ తను ఫామ్ చేస్తుంది. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.